ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఉసురు తీసే విధంగా అడుగులు వేస్తోంది. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ పేరిట నడుస్తున్న ఈ పథకానికి బకాయిలు కొండలా పేరుకుపోయాయి. బకాయిలు చెల్లిస్తే తప్ప ఇక సేవలు అందించలేవని ప్రైవేటు ఆసుపత్రులు తేల్చి చెప్పేశాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కింద అవుట్ పేషెంట్ సేవలు నిలిచిపోయాయి. పేద రోగులు దిక్కుతోచని పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. నిరుపేదలకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే తలంపుతో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూపకల్పన చేసిన ఆరోగ్యశ్రీ పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో మేలు చేసింది. అంతేకాకుండా దేశంలోని అనేక రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలిచింది. ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకాన్ని మరింత బలోపేతం చేశారు. టీడీపీ హయాంలో మనుగడ కోల్పోయిన ఆరోగ్యశ్రీ పథకానికి నూతన జవసత్వాలు కల్పించారు. ఆరోగ్యశ్రీ పరిధిలో అప్పటికి 938 చికిత్సలు మాత్రమే ఉండగా క్రమేపీ వీటిని 3275 రకాల చికిత్సలకు పెంచారు. దీంతో పాటు వార్షిక చికిత్స వ్యయాన్ని 5 లక్షల రూపాయల నుంచి 25 లక్షలకు పెంచారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీని క్రమంగా నీరుగారుస్తోంది. నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయి పడిన వేల కోట్ల రూపాయలు చెల్లించకపోతే ఇక ఆస్పత్రులు మనుగడ సాగించలేవని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం చెల్లించి ఆస్పత్రులకు బకాయిలు చెల్లించాలని చెబితే అది ఎంత మేర సజావుగా అమలవుతుందో చెప్పలేమంటున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలతో ఆరోగ్య బీమా అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే విఫలమైందని డాక్టర్లు చెబుతున్నారు. సొంత నిధులు ఖర్చు చేసి వాటి కోసం ప్రభుత్వం చుట్టూ తిరగడం ఏంటనే ప్రశ్న కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి ఎదురవుతోంది. పాత రేట్లతో ఇకపై వైద్యం అందించడం కూడా కష్టసాధ్యమవుతుందని అంటున్నారు. తమ డబ్బులు వెచ్చించి వైద్యం చేసి ఆ డబ్బులు రాక ప్రభుత్వం చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. సో ఇది ప్రతి వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మన డబ్బులు ఖర్చు పెట్టి గవర్నమెంట్ దగ్గర తిరగడం ఏంటని చెప్పి ఆలోచనలు పడ్డారు. అదేవిధంగా ఎప్పుడో పాత రేట్లు ఇప్పుడు కాలానికి సరిపోవని చెప్పి రెండో అభ్యర్థన. ఈ ఏదైతే ఆరోగ్యశ్రీ ఉన్న హాస్పిటల్స్ ఏవి ఉన్నాయో వాళ్ళంతా కూడా ఆ పాత రేట్లు ఎప్పుడైతే ఉన్నాయో ఆ రేట్లు అసలు దానికి వైద్యం చేయడం అసలు జరగదు, జరిపించే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళంతా కూడా కోరుతున్నారు. అది కూడా వాస్తవం. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పథకానికి ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మార్చినా ప్రజల మదిలో ఇప్పటికీ ఆరోగ్యశ్రీగానే నిలిచిపోయింది. దీంతో ఈ పథకానికి మంగళం పాడేందుకు చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో పథకం కొనసాగించలేమని ఆస్పత్రులు చేతులెత్తేశాయి. దాదాపు 2800 కోట్ల రూపాయలు చెల్లించకుండా ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెబుతోందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేశామని, సరైన స్పందన రాకపోతే పూర్తి స్థాయిలో సేవలు నిలిపివేస్తామని అసోసియేషన్ ఆఫ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధ్యక్షుడు చెప్పారు. వీటిపైన పూర్తి క్లారిటీ వచ్చే వరకు కూడా మేము అవుట్ పేషెంట్ సర్వీసులు అయితే ఇచ్చే ప్రసక్తి లేదు. కానీ నెక్స్ట్ వారంలో మాకు ఏదో క్లారిటీ 2-3 రోజుల్లో రావచ్చు, వస్తాయి అని చెప్పారు కాబట్టి ఎదురు చూస్తున్నాం. ఆదివారం నాడు మళ్ళీ అందరి సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసాం. దాంట్లో నిర్ణయం చేసిన తర్వాత ఈ డబ్బులు రాకపోతే ఏం చేయాలి, ఈ 600 కోట్లు నిజంగా వస్తే అప్పుడు మరి కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది కూర్చుని చర్చించి మళ్లీ ప్రకటన చేయడం జరుగుతుంది. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. పేద మధ్యతరగతి వర్గాలకు వైద్య పరంగా అత్యంత ప్రధానమైన ఆరోగ్య పథకంలో సైతం ప్రభుత్వం ప్రయోగాలు చేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీ స్థానంలో ఆయుష్మాన్ భారతి అమలు చేస్తే రోగులకు, ఆస్పత్రులకు అనుసంధానంగా ఉండే ఆరోగ్య మిత్రుల పరిస్థితి ఏమిటో కూడా తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది.